కుక్కల్ని ప్రేమించవచ్చు, కానీ మరీ మూర్ఖంగా ఇంకా అదే ప్రాణం మిగతా ఏం కాదు అన్నట్టుగా దాన్ని మరీ అంత అఫెక్షనేట్గా చూడాల్సినంత అవసరం లేదు. కానీ కొంతమందిని చూస్తుంటాను, అంటే లైక్ వాళ్ళు ఇంకా కుక్కలే ఇంకా ప్రపంచం అన్నట్టుగా బిహేవ్ చేస్తుంటారు. సో వాళ్ళ గురించి నేనేం మాట్లాడడం లేదు. బట్ దానివల్ల పక్క పిల్లలకి చాలా ప్రాణాపాయం ఉంటుంది. అంటే కుక్క కాటికి అసలుకి ముందే లేదు, అంటే ప్రివెన్షన్ ఉంటుంది. దాని తర్వాత ఒక్కసారి కానీ ర్యాబీస్ వచ్చింది అంటే ఇంకా బేబీ ఇంకా డెత్తే. సో ఇది కాకుండా చూసుకోవడానికే ఈ జాగ్రత్తలు. సో మన దగ్గర ఒక బేబీ వచ్చింది. సో బేబీ వచ్చేసి వాళ్ళ పేరెంట్స్ లైక్ అట్లా ఇంట్లో వదిలేస్తున్నారు. సో చిన్న చిన్న స్మాల్ పప్పీస్, అది వీధి కుక్కలు అనమాట, స్ట్రీట్ డాగ్స్. సో అవి ఎట్లా చేతితో కొరికేసింది పాపకి హ్యాండ్ మొత్తం. సో వాళ్ళు ఏంటంటే ఇంకా లైక్ ఏం కాదు అనుకున్నట్టుగా వదిలేశారు. బట్ ఫైనల్లీ వాళ్ళు వచ్చారు మన దగ్గరికి. సో బేబీ అయితే మొత్తం చెయ్యి అంతా, లిటిల్ ఫింగర్స్, మిడిల్ ఫింగర్ మొత్తము లైక్ అబ్రేషన్స్, లాసరేషన్స్ ఉన్నాయి, అంటే కట్ అయి ఉన్నాయి. సో ఇమీడియట్గా బేబీకి అయితే మనం వ్యాక్సినేషన్ వేసినాము, లైక్ హిమోగ్లోబిన్స్ యాడ్ చేసాము. సో వాళ్ళకి చెప్పాను, కౌన్సిలింగ్ చేశాను. వాళ్ళు చేసిన తప్పేందంటే పసుపు అంతా అలా పెట్టేస్తున్నారు. సో పసుపు అలాంటివి ఏం పెట్టకూడదు. పసుపు పెడితే మొదట ఇంకా ఇరిటేషన్ అయ్యేది, అక్కడ లైక్ ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎక్కడైతే కుక్క కరిచిందో సో అక్కడ రన్నింగ్ వాటర్తో లైక్ 10 minutes వరకు హ్యాండ్ వాష్ చేసుకోవాలి, సోప్తో కానీ హ్యాండ్ వాష్ చేసుకోవాలి. ఇంకా ఆల్కహాల్ ఉంటే ఆల్కహాల్ క్లీన్ చేసుకోవాలి. సో దీంట్లో 3 categories ఉంటాయి. కరిచిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ముఖ్యంగా ఫస్ట్ లైక్ రన్నింగ్ వాటర్, ట్యాప్ వాటర్ కింద హ్యాండ్ కానీ లైక్ ఎక్కడైతే కలిసిందో అక్కడ రన్నింగ్ వాటర్తో 10 minutes వరకు వాష్ చేసుకోవాలి, సోప్తో కానీ లేకపోతే ఏదన్నా లిక్విడ్తో కానీ. లేదు అంటే ఆల్కహాల్తో వాష్ చేసుకోవచ్చు, లేదా బెటడెన్తో క్లీన్ చేసుకోవచ్చు. సో దాని తర్వాత దగ్గరలో ఉన్న హాస్పిటల్ తీసుకువెళ్ళాలి. సో అక్కడ మనకి ఎగ్జామిన్ చేసి చెప్తారు, అంటే లైక్ ఇది వ్యాక్సినేషన్ వేసుకోవచ్చా లేదా, వీధి కుక్క నార్మల్ కుక్క అనేది మనం నిర్ధారించిన తర్వాత, డాక్టర్ నిర్ధారించిన తర్వాత దానికి మీకు సరైన ప్రికాషన్స్ చెప్తారంటే వ్యాక్సినేషన్ ఎప్పుడు వేసుకోవాలి. పోస్ట్ ప్రొఫిలాక్సిస్ అంటారంటే పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్ అంటే కుక్క కలిసిన తర్వాత తీసుకోవాల్సిన వ్యాక్సినేషన్. అది షెడ్యూల్ ప్రకారం ఉంటుంది. అంటే లైక్ కేటగిరీస్ ఉంటాయి, కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3. కేటగిరీ 2, కేటగిరీ 3 దానికి మాత్రం మనం కంపల్సరీగా వ్యాక్సినేషన్ వేయించుకోవాలి. కానీ కేటగిరీ 3 దానికి మాత్రం కంపల్సరీగా వ్యాక్సినేషన్తో పాటు ఇమ్యునోగ్లోబిన్స్ అంటారు. అంటే ఎక్కడైతే కరిచిందో అక్కడ మనము ఆ ఇమ్యునోగ్లోబిన్స్ అంటే ఆ వైరస్ న్యూట్రలైజ్ చేయడానికి, ఆ ర్యాబీస్ ఎక్కడైతే అటాక్ అవుతుందో ఎక్కడ కరిచినప్పుడు ఆ చుట్టుపక్కలంతా మనం ఇమ్యునోగ్లోబిన్స్ వేస్తాము. సో దానివల్ల ఈ వైరస్ అనేది బ్రెయిన్కి వెళ్లకుండా కాపాడుతుంది. సో ఇది ఇమ్యునోగ్లోబిన్స్ వేసుకుంటాం అనమాట. సో